ఏపీలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభకు చాలా మంది నేతలను పంపించారు. 2 రోజుల కిందట పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించారు. ముఖ్యంగా పార్టీ టికెట్ త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు లేకపోవటం ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. తమ నాయకుడికి కనీసం గుర్తింపు లేకపోవడంపై అనుచరులు చాలా బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో సీటు త్యాగం చేస్తే కనీసం హైకమాండ్ గుర్తించలేదన్న ఆవేదన దేవినేని ఉమా మహేశ్వరరావులో ఉంది. ఇతర నాయకుల మాదిరిగా పార్టీలను మార్చే సంస్కృతి ఉమా మహేశ్వరరావుది కాదు. పార్టీ అధినేతతో పాటు యువనేత నారా లోకేష్తో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ దేవినేని ఉమా మహేశ్వరరావుకు పదవి దక్కకపోవటం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా దేవినేని ఉమా మహేశ్వరరావు తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కరుడుగట్టిన నేతగా దేవినేని ఉమా మహేశ్వరరావుకు పేరు ఉంది. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సోదరుడుగా 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దేవినేని ఉమా మహేశ్వరరావు. తొలిసారిగా నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో సైతం ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో దేవినేని ఉమ 2009లో మైలవరం నుంచి పోటీ చేయవలసి వచ్చింది. ఆ ఎన్నికలలో గెలిచిన ఉమ 2014లో సైతం విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకు సీటు దక్కలేదు. మైలవరం నియోజకవర్గంలో వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రావడంతో ఆయన కోసం ఉమను ఒప్పించారు చంద్రబాబు. కృష్ణప్రసాద్ గెలుపు కోసం ఉమ పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా దేవినేని ఉమాకు సరియైన గుర్తింపు లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ అదే రోజు సింహాచలం ఘటన జరగటంతో వివాహానికి వెళితే విమర్శలు వస్తాయని భావించారు చంద్రబాబు. అందుకే ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలోనే దేవినేని ఉమా మహేశ్వరరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపించడంలో ముందుండేవారు ఉమా మహేశ్వరరావు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. ముఖ్యంగా ఆయనకు కుల సమీకరణ అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది. దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలను భర్తీ ఉంటుంది. ఆ సమయంలో దేవినేని ఉమాను పెద్దల సభకు పంపిస్తారని తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు స్పష్టమైన హామీ ఉందని కూడా సమాచారం. అందుకే అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నా ఆయన మాత్రం చాలా కూల్గా కనిపిస్తున్నారు. మరి మున్ముందు చంద్రబాబు ఎలాంటి పదవులు ఇస్తారో, దేవినేని ఉమా పొలిటికల్ లైఫ్కు ఎలాంటి భద్రత చూపిస్తారో చూడాలి.